హలో హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? టాటా సియారా 1.5 లీటర్ ఇంజన్ 4 సిలిండర్ అడ్వెంచర్ ప్లస్ మనం చూస్తున్నది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు 11.5 తక్కువ రేట్లో మంచి బండి వచ్చింది కదా అని చాలామందికి ఆశ. కానీ మినిమం ఫీచర్స్ కావాలంటే అడ్వెంచర్ ప్లస్ తీసుకోవాల్సిందే. సన్ రూఫ్ కావాలన్నా, మంచి మ్యూజిక్ సిస్టమ్ కావాలన్నా, ఏదైనా చిన్న పాటు మన ఫీచర్స్ కావాలంటే అడ్వెంచర్ ప్లస్ తీసుకోవాల్సిందే. మినిమం బడ్జెట్ ప్రకారంగా పోతే 20 lakhs వరకు అడ్వెంచర్ ప్లస్ 1.5 కంపల్సరీ. ఇంత ఫీచర్స్ 11.5లో మనకు నార్మల్ కార్ టాటా సియారా వస్తుంది తప్ప ఇలా ఫీచర్స్ అనేది ఏముండవు. కారు మనకు సేమ్ ఉంటుంది, కానీ ఫీచర్స్ పరంగా మాత్రం సన్ రూఫ్ అనేది అసలు ఉండదు. ఇంకా మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ అనేది ఉండదు. ఇంత మాన్యువల్ సిస్టమే ఉంటుంది. బడ్జెట్ 20 lakhs వరకు అబ్బో చాలా ఎక్కువ అయిపోయింది కదా అనుకుంటే మాత్రం నా సజెషన్, చిన్నపాటి ఫ్యామిలీ ఉంటే బెస్ట్ దాని ప్రకారంగా టాటాలో తీసుకోవాలనుకుంటే పెద్దగా ఉంది, కొంచెం గాడి చూడాలనుకుంటే నిక్సాన్ ఉంది. లేదంటే కొత్తగా వచ్చిండేది 7 lakh 8 lakh బడ్జెట్లో పంచ్ వస్తుంది. లేదంటారా హ్యుండైలో పోతుంటే వెన్యూ కూడా ఉంది. 10 lakhs 11 lakhsలో మంచి ఫీచర్స్తో కూడిన వెహికల్ వస్తుంది. మీన్స్ చిన్న సన్ రూఫ్ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్ కానీ అంతా సేమ్ ఉంటుంది. డిక్కీ స్పేస్ కానీ కొంచెం తక్కువ అయిపోతుంది ఆటోమేటిక్గా. 358 liters అదైతే 600 liters టాటా సియారా వస్తుంది. టాటా సియారాని డైరెక్ట్ చూసినప్పుడు చాలా మనసుకి అబ్బా తీసుకోవాలనిపిస్తుంది. కానీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి 11.5 అన్నప్పుడు చాలా మంచి బండి వచ్చింది కదా అనుకుంటాం. మనం ఫస్ట్ చూసింది టాప్ మోడల్. యూట్యూబ్లో చాలాసార్లు సియారా వచ్చిందని చూపించిన ఫీచర్స్ అన్నీ టాప్ మోడల్వి. టాప్ మోడల్ కావాలంటే 25 పైనే పెట్టాల్సి పడుతుంది. తర్వాత ఆన్ రోడ్ పైన వచ్చేటకు మినిమం 11.5 అన్నా కూడా 12 lakhs మినిమం. ఆన్ రోడ్ ఏ స్టేట్ అయినా కానీ మినిమం కంపల్సరీగా 15 to 16 lakhs వస్తుంది. మినిమం ఫీచర్స్ కావాలి. 1.5 liter 4 cylinder పెట్రోల్ ఇంజన్ కావాలన్నప్పుడు అడ్వెంచర్ ప్లస్ మినిమం ఫీచర్స్ కావాలంటే మాత్రం 20 lakhs వరకు వస్తుంది. మళ్ళీ దీనికి తోడు మళ్ళీ ఫైనాన్స్ దానికి చేసుకుని అర్థం చేసుకోండి. ఏ మిడిల్ క్లాస్కి మంచి బడ్జెట్ మంచి ఫ్రెండ్లీ కార్ కావాలన్నప్పుడు మైలేజ్ కూడా 18+ మైలేజ్ కావాలంటే మాత్రం తక్కువలో అన్నప్పుడు పంచ్ని స్టార్ట్ చేసినప్పుడు వెన్యూ కానీ పంచ్ కానీ బేసిక్ ఇంకా 8 lakhs 7 lakhs స్టార్ట్ అయిపోతాయి అన్ని వెహికల్స్. నిక్సాన్ కానీ 3 వెరైటీలో కానీ 3XO మహీంద్రా కొంచెం చూడడానికి లుక్స్ వైజ్గా బాగుండాలంటే మాత్రం వెన్యూ తీసుకోండి. ఇక బండి 5 star రేటింగ్ మంచిగా ఉండాలంటే నిక్సాన్ తీసుకోండి. టాటా సియారా చాలామంది ఇష్టపడి ఉంటారు ఫస్ట్ లాంచింగ్ చూడడానికి. అబ్బా తీసుకుంటే ఈ బండి తీసుకోవాలి, తక్కువ రేట్ ఇంత బడ్జెట్ బండి. కానీ తక్కువ రేట్లో బండి వస్తుంది. ఫీచర్స్ కావాలంటే మాత్రం కొంచెం ఎక్కువ అంటే ఎక్కువనే అవుతుంది. చూడండి, బడ్జెట్ ఫ్రెండ్లీ కొంచెం పర్లేదు, కొంచెం రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం సియారా తీసుకోవాలంటే మినిమం డౌన్ కట్టినా 4 years కట్టినా కూడా 20 lakhs వరకు మనకు ఈఎంఐ అన్ని చేసి ఆడి వరకు వస్తుంది. ప్లేస్ మాత్రం చూడడానికి రియాలిటీగా చూస్తే బండిని మాత్రం మస్తుగా అనిపిస్తుంది. సియారా ఎక్కువ ఏం తక్కువ ఏం చేయలేదు బండికి. అడ్వెంచర్ ప్లేస్లో కూడా మనకు మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. చూడండి, బండి ఫేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్రంట్ డ్రైవర్ సీట్ కానీ, బ్యాక్ వస్తున్న వారు కానీ, డిక్కీ ప్లేస్ కానీ, సన్ రూఫ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఏది తక్కువ అన్నది మాత్రం ఉండదు. సియారా మన 5 star రేటింగ్ బండి. కానీ బడ్జెట్ మాత్రం 11.5 అనేది జస్ట్ బేసిక్ మోడల్. ఫీచర్స్ కావాలంటే మాత్రం మినిమం అడ్వెంచర్ ప్లస్ తీసుకుంటే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. అడ్వెంచర్ ప్లస్ అనేది కంపల్సరీ అనిపిస్తుంది. కొంచెం ఫీచర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం బేసిక్ అన్న ఆన్ రోడ్కి 15-16 లక్షలు వస్తుంది కాబట్టి అడ్వెంచర్ ఇక 3-4 lakhs ఎక్స్ట్రా చేసుకుంటే అడ్వెంచర్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబర్.